95 మొట్టమొదటిసారి మేము శంకుస్థాపన ఉరవకొండలో చేశాం. చంద్రబాబు నాయుడు నేను 29 ఇయర్స్. ఆ రోజున ఇదే వెంకటరామరెడ్డి గారు వచ్చి ఏం చేశారు అక్కడ? మళ్ళీ ఇదే గొడవ పెట్టాడు. నికర జలాలు కావాలి, అసలు జలాలు కావాలి, మిగులు జలాలు కావాలి అని. ఆడ కరపత్రాలు పంచుకుంటూ తిరుగుతూ ఉంటే గొడవ జరిగితే అక్కడికి పోయి వాళ్ళని రక్షించి తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కల్పించాం. అంటే ఎక్కడికి పోయినా రాజకీయంగా రెచ్చగొట్టి ప్రజల భావోద్వేగాలతో ఓట్లు వేసుకునేటువంటిదే మీ సంస్కృతి అంతా కూడా. అసలు జలాలు, నికర జలాలు, మిగులు జలాలు ఎవరికి కావాలి? నీళ్ళు వచ్చినాయా లేదా? నా భూమికి నీళ్ళు వచ్చినాయా లేదా అనేది నాకు ఇంపార్టెంట్. ఈరోజు అనంతపురం నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. అందరినీవా వైడన్ అయిందా లేదా ఇంపార్టెంట్. 50 టీఎంసీలకు పైన నీళ్ళు వచ్చినాయా లేదా అనేది ఇంపార్టెంట్. మా పొలాలకు నీళ్ళు వస్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. నీ రికార్డుల్లో నువ్వు అసలు జలాలు, నిగురు జలాలు, మిగులు జలాలు నువ్వేమన్నా రాసుకో. ఈ సమస్యలు ఉంటాయనే పట్టిసీమను 2014లో కడితే విశ్వేశ్వరరెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పశ్చిమ గోదావరి జిల్లాలో పోయి మీ నీళ్ళన్నీ తీసుకుపోతున్నారని రెచ్చగొట్టి మీటింగులు పెట్టాడు. ఇక్కడికి వచ్చి ఆ ప్రాజెక్టు పూర్తయితే నేను రాజీనామా చేస్తానన్నాడు విశ్వేశ్వరరెడ్డి గారు. 12 నెలల్లో పూర్తయితే అది ప్రాజెక్టు కట్టకూడదు, కట్టలేరు, కడితే రాజీనామా చేస్తాడు. 12 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కట్టి చూపించారు. రాజీనామా చేశాడా? ఈ జిల్లాకు నీళ్లు రావడానికి మీరు మొదటి నుంచి వ్యతిరేకమనడానికి ఇంకెన్ని సాక్ష్యాలు కావాలి? మొదటి పాదయాత్రలో అసలు జలాలు, మిగులు జలాలు. 95లో మేము ఉరవకొండలో శంకుస్థాపన చేయబోతా ఉంటే మళ్ళీ నికర జలాలు, అసలు జలాలు పేరుతో కరపత్రాలు పంపిణీ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి గొడవలకు కారణమయ్యేటువంటి పరిస్థితి. పట్టిసీమ కట్టి కనీసం కొంతైనా తాత్కాలికంగా నీళ్లు తీసుకొస్తాము ఈ రాయలసీమ ప్రాంతానికి అనంటే ఆ రోజు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మీరు శాసనసభలో మీరు మాట్లాడారు రాజీనామా చేస్తానని. ఈ జిల్లాకు నీళ్లు రావడానికి ఎవరికి ఇష్టం లేదు? మీకు ఇష్టం లేదని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ఈ సాక్ష్యాలు మేము ముందు పెడతా ఉన్నాం. ఇవాళ మేము గర్వంగా చెప్తా ఉన్నాం. ఏదో పయ్యావుల కేశవ్ గారు అన్నీ చేశారని నేను ఎక్కడా కూడా గర్వపట్ల. చంద్రబాబు నాయుడు గారు చేపిస్తున్నారు మాత్రం అని చెప్తా ఉన్నాం. ఈ జిల్లాకు కూలీగా పనిచేస్తూ ఉన్నాం. ఈ జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికి పనిచేస్తూ ఉన్నామని చెప్తున్నాం. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నెల కూడా మాకు వాల్యుబుల్ అని మేము నమ్ముతా ఉన్నాం. మొదటి బడ్జెట్లో కేటాయింపులు పెట్టాం, వైడనింగ్ చేశాం, మళ్ళీ కింద లైనింగ్ చేశాం. ఇంకా అవకాశం ఉందా అనేటువంటి పరిశీలిస్తూ ఉన్నాం. ఈ బడ్జెట్లో కూడా పెట్టాం. అదనంగా కింద ఉన్నటువంటి 36 ప్యాకేజ్ మొత్తం కూడా కంప్లీట్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎంత చేసినా కూడా ఈ జిల్లా రైతుల రుణం తీర్చుకోలేనటువంటిది అనేది చెప్తా ఉన్నాం. అరే కొంతైనా మానవత్వం. అన్నం పెట్టేటువంటి రైతుల్ని కూడా మోసం చేసేటువంటి ప్రయత్నం. చెప్పండి, రాయలసీమ లిఫ్ట్ నుంచి అనంతపురం నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి. ఏ ప్రాంతానికి వస్తాయో చెప్పండి. ఏ రైతు పొలాలకు వస్తాయో చెప్పండి. ఎందుకు ఇంకా అనంతపురం జిల్లా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని నేను చెప్తున్నా. అవసరమైతే రాజకీయాలను ఇట్లా పడేసి పక్కకు పోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఆ పదవుల కోసం మీరు పడుతున్నటువంటి లేఖి వ్యవహారాన్ని చూస్తుంటే సిగ్గనిపిస్తుందని చెప్తా ఉన్నా నేను ఈరోజు. అవసరమా అని నేను చెప్తా ఉన్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.